హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మసాలాలు తక్కువగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఉడికించిన బంగాళదుంపలు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అందుకని నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు చూసి తీసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ వేడైనాక దీంట్లోనే ఎండుమిర్చి 2 మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు కూడా నేను 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రైలో ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వేసుకోండి. అలాగే గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి వేసుకుందాం. మధ్యలో కట్ చేసుకోవాలి. మనం ఇంకా కారం ఏమి వేయట్లేదండి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇది తీసుకున్నా, మీరు చూసి తీసుకోండి. అలాగే 1/2 కేజీ బంగాళదుంపలు ఇలా ఉడికించుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే నేను ఆలు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. అలా ఉడికించుకోవడం వల్ల ఆలు త్వరగా ఉడుకుతుంది. మీకు ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీంట్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని 1 స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా పసుపు ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇంకా కారం ఏమి వేయట్లేదు, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కారం చూసుకోండి, మీకు సరిపడా మీరు వేసుకోండి. నేనైతే 5 వేసుకున్నాను 1/2 కేజీ బంగాళదుంపలకి. కాసేపు ఇలా మగ్గనివ్వాలి. ఈ ఉప్పు పసుపు అంతా దీనికి పట్టేలా మగ్గనివ్వాలి. అలాగే చివరిగా కొంచెం చిటికెడు ఎక్కువ అవసరం గరం మసాలా అండి. ఇంక ఇది తప్పితే మనం దీంట్లో ఏ మసాలాలు వేయట్లేదు. తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా ఆలూ ఫ్రై ఎలా చేసుకున్నామో చూసారు కదా. మనం గరం మసాలా వేసాం కదా, కాసేపు దీన్ని ఇలా మగ్గనివ్వాలి. ఆలూ ఫ్రై రెడీ అయ్యింది. చివరిగా మనం గ్యాస్ కట్టేసుకుందాం. కొత్తిమీర ఉంటే మీరు కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర అయితే లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇది రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.